గొప్పనా? అదేవిధంగా అదే బీఆర్ఎస్ ఎంఐఎం ఎమ్మెల్సీ ఫామ్ హౌస్ కూల్చినం. కాంగ్రెస్ మహానాయకుడు మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజు ఇల్లు కూల్చినం. అదేవిధంగా ఒక్క పార్టీ కాదు, వైఎస్ఆర్సీపీ, బీజేపీ, బీఆర్ఎస్ ఎవడైతే కాంగ్రెస్ కూడా ఉన్నా కానీ కూల్చేసినాం. కాబట్టి తిరుపతి రెడ్డి ఇల్లే వివాదంలో తిరుపతి రెడ్డి వాళ్ళందరూ ఆయన ఒక్కడే కాదు కదా, తిరుపతి రెడ్డి అదే కదా హైకోర్టు ఇచ్చింది. ఇప్పుడు కోర్టుకు ఉన్నటువంటి చట్టంలో ఉన్న లొసుగులు ఆధారించుకుని అక్కడ వాళ్ళంతా కూడా పోయారు. అయినా అది బఫర్ జోన్ లో ఉంది, ఎఫ్టీఎల్లో లేదు. ఎఫ్టీఎల్లో ఉంటే కోర్టు కాదు, ఎవరు చెప్పినారు? ఎందుకంటే సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నాయి. బఫర్ జోన్ అయితే దూరంగా ఉంటది. ఎఫ్టీఎల్ అంటే చెరువు శిఖంలో కడితే అది ప్రమాదం. బఫర్ జోన్ లో కట్టం కూడా నేరమే. కాకపోతే కాస్త ఉపశమనం ఉంటది. కోర్టు తీర్పిచ్చింది వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, మా తర్వాత వచ్చే ఉత్తర్వుల వరకు ఆగమంటే ఆగారు. నిజంగానే మళ్ళీ కోర్టు జోక్యం చేసుకుంటే బరాబర్ ఎవరిదైనా సరే చట్టం ముందు అల్లు అర్జున్ అయినా అక్కినే నాగార్జున అయినా అందరు సమానమే. ఆ రోజు కేసులో సంధ్యా థియేటర్ అందరు ఓవైసీ సమానమే. ఆల్రెడీ దాని మీద ఎఫ్టీఎల్ పరిధి నిర్ధారణ జరిగితే తప్పకుండా జరుగుతుంది ఏదైనా. బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు అక్కినే నాగార్జున దగ్గరికి వాళ్ళ ఆ ఎన్నిక కన్వెన్షన్ దగ్గరకు బుల్డోజర్లు పోయి వెనక్కి తిరిగి వచ్చినాయి. వాళ్ళు లొంగిపోయారు. కానీ రేవంత్ రెడ్డి లొంగలే. నాగార్జున అయినా సామాన్యుడైనా, అల్లు అర్జున్ అయినా, అక్కినేనైనా ఎవడైనా ఒకటే. కాబట్టి ఆడ ఎఫ్టీఎల్ పరిధి నిర్ధారించలేదు. నిర్ధారణ జరుగుంటే తప్పకుండా రంగనాథ్ బుల్డోజర్, హైడ్రా బుల్డోజర్ అక్కడే పోయేది. జరుగుతుంది ప్రభుత్వం. ఒక రోజులో కాదు కదా. 2.5 ఏళ్ళు అవుతుంది. 2.5 ఏళ్ళు అంటే నీకు వెంటనే జరిగేది కాదు. చట్టాల పట్ల మీకు అవగాహన ఉంది కదా. భూమి రికార్డులు, ఆ చెరువు శిఖాలు నిర్ధారించాలంటే చిన్న రికార్డులు మొత్తం కూడా తిరగదోడాలి, కొంత సమయం పడుతుంది. నా ప్రశ్న దీనికి రిలేటెడ్. తప్పకుండా ఇప్పుడు ఈ 2.5 ఏళ్ళల్లో మీరు ఇన్ని ఇండ్లు రికార్డ్ తీసుకొని ఏదైతే ల్యాండ్ రికార్డ్స్ అన్ని తీసుకొని ఎట్లా కూల్చేస్తారు? ల్యాండ్ రికార్డ్ నిర్ధారించడానికి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ నిర్ధారించి ఎట్లయితే ఇన్ని వేల ఇండ్లు కూల్చారో అది మీరు కన్సిడర్ చేయడానికి కానీ లేకపోతే దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి నిర్ధారించబడింది. ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే వెంటనే కూల్చేవాళ్ళు. బఫర్ జోన్ లో ఉంది. నోటీసులు ఇచ్చారు. హైడ్రా చేయాల్సిన పని సక్రమంగా చేసింది. నోటీసులు ఇచ్చిన తర్వాత 1000 కుటుంబాలు ఏం చేసినాయి అంటే హైకోర్టును ఆశ్రయించింది. ఇదే కోర్టు కదా, ఆపింది కోర్టే కదా. అప్పుడు ఏమనాలి? మరి కోర్టును తప్పుపడదామా? తప్పుపట్టలేము. కాబట్టి కత్తికి 2 వైపులా పదున్నట్టు పేదల విషయంలో, పేదల విషయం కూడా కోర్టు ఇచ్చింది. మరి అక్కినే నాగార్జున కూల్చినప్పుడు, ఇతర ఎమ్మెల్సీలది ఎంఐఎం ఎమ్మెల్సీలది కూల్చినప్పుడు, కాంగ్రెస్ మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజు కూల్చినప్పుడు అందరు సమానమే. కాబట్టి మనం ఏమంటున్నాం? ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఎటువంటి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు, తక్షణమే కూల్చేయచ్చు. అది పేద కానీ ధనిక కానీ ఎవరైనా కానీ చట్టాన్ని అమలు చేస్తున్నాం, అందరికీ సమానమే అనేది. మన బీఆర్ఎస్ ఆయన ఎట్లున్నదా? ఈ విధంగా చేశారా? బీఆర్ఎస్ అంటేనే భారత రియల్ ఎస్టేట్ సమితి, వాళ్ళలోనే కొంతమంది కాంట్రాక్టర్లు. రేవంత్ రెడ్డినే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడు. రేవంత్ రెడ్డి అవును, రేవంత్ రెడ్డి ఏమన్నా ఆక్రమించిన 10 ఏళ్ళు నిరూపించిన దమ్ముంటే 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి అక్రమంగా ఆక్రమించిన ఒక గజం జాగా చూపిమను చూపించరా? హైడ్రాన్ పెట్టిందే భూములు ఆక్రమించడానికి. హైడ్రాన్ పెట్టింది భూములు కాదు, భూములు కాపాడటం కోసం. అట్లా కాదన్న దోచుకున్న బీఆర్ఎస్ భారత రియల్ ఎస్టేట్ సమితి వాళ్ళ పార్టీలో పెద్ద పెద్ద భూబకాసురులు ఉన్నారు, కాంట్రాక్టర్లు ఉన్నారు. అయితే ఆ కాంట్రాక్టర్లు దోచుకున్న భూముల్ని, ఆ చెరువుల్ని కాపాడటం కోసమే హైడ్రా పెట్టిండు ఆయన. అంతేగాని హైడ్రా విషయంలో మా నోటీస్ ఒక విషయం ఏమొచ్చిందంటే, అసలు హైడ్రాన్ ఎందుకు నిర్మించారంటే పేదల ఇళ్లను కూల్చినప్పుడు ఆటోమేటిక్ గా పెద్దలు భయపడతారు, కమిషన్లు వెనుక నుండి ఇస్తారు. అందుకే హైడ్రాన్ అదే అంటున్నా, ఎవడిచ్చిండో కమిషన్ చెప్పమను. అక్కడ రేవంత్ రెడ్డి పరిపాలనలో అవినీతికి తావు లేకుండా ప్రకృతి సంపదను కాపాడుకుంటూ గతం బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో జరిగిన దోపిడీని, ప్రకృతి సంపద వినాశం కాబడిన ప్రకృతి సంస్థను కాపాడుకుంటూ చెరువుల్ని, సరస్సుల్ని, అందమైన భాగ్యనగరాన్ని అద్భుతంగా మలిచే విధంగా రేవంత్ రెడ్డి పాలన సాగుతుంది. ఇలా నగర ప్రజలను అడగండి, చెప్తారు. ర్యాలీలు తీసిన వాళ్ళు అడగండి. ఇప్పుడు మణికంఠ పోండి, నల్ల చెరువును పోండి, కుకడపల్లి నల్ల చెరువు దగ్గర పోండి, ఏం జరిగిందో. ఇప్పుడు ఉంటాడా రంగనాథ్ పదవి పోయినట్టే కదా. ఎందుకు పోతుంది రంగనాథ్ పదవి? కోర్టు ఇస్తే ఇంకో కోర్టు పోతారు రంగనాథ్ స్టే. సో ఇప్పుడు మీరు సుప్రీం కోర్టు బరాబర్ ఇక్కడ ఏ కోర్టు ఇచ్చింది? సింగిల్ జడ్జి ఇస్తే డివిజన్ బెంచ్ పోతాం, ఆయనే పోతాడు, ప్రభుత్వం పోద్ది. కాబట్టి అది చట్టంలో మనకు ఉంది, రాజ్యాంగంలో కల్పించిన హక్కు అది. కాబట్టి రంగనాథ్ని రాష్ట్ర ప్రభుత్వం ఆయన మంచి చేస్తున్నారు కాబట్టి తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు మద్దతిస్తుంది, అవసరమైతే కొట్లాడుతుంది, ఆయన తరపున ప్రభుత్వమే కొట్లాడుతుంది. చూసారు కదా, ఇది మానవతారాయ్ గారు చెప్తున్న అంశం. ఏదైతే ఇప్పుడు హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందో రంగనాథ్ను వెంటనే తొలగించాలని చెప్పి, కొత్త వ్యక్తిని నియమించాలని చెప్పి, దానికి పైన ఇప్పుడు మానవతారాయ్ గారు చెప్తున్న అంశం ఏంటంటే, అవసరమైతే మేము ఇంకా అత్యున్నత న్యాయస్థానానికైనా వెళ్తాం, కానీ
మేము ఇందులో కాంప్రమైజ్ అయ్యేది లేదు, ఎందుకంటే పేదలకు న్యాయం చేయడానికే, ప్రకృతిని కాపాడడానికే హైడ్రా పనిచేస్తామని తప్ప కొందరు వ్యక్తుల కోసం కాదు. అవసరమైతే రంగనాథ్ తరపున ప్రభుత్వం కూడా కోర్టు కొట్లాడుతూ ఉందనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. అండ్ ఏదైతే ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రిసిగ్నేషన్ పట్ల వచ్చిన విమర్శలు కాంగ్రెస్ ప్రభుత్వం పైన కూడా ఎట్లా వచ్చినాయి అనే అంశాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. నైతిక బాధ్యత విషయంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నంత ఆ ఎథిక్స్ తోని, ఆ వాల్యూస్ తోని ఏ పార్టీ కూడా లేదు అనే అంశాన్ని స్పష్టం చేస్తా ఉన్నారు. మరి దానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటనేది చెప్పండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి సర్కార్ మీద కావచ్చు, మిగతా కాంగ్రెస్ పార్టీ ఉన్న 4 రాష్ట్రాల్లో, మొత్తం 4 రాష్ట్రాల్లో కూడా కావచ్చు, పలు విమర్శలు వచ్చినాయి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయారని, ఉద్యోగాల విషయంలో, ఫీ రియంబర్స్మెంట్ విషయంలో. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది చెప్పండి. థ్యాంక్ యూ. ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ తర్వాత దేశం అంతా కూడా చాలా మంది సంతోషాన్ని వ్యక్తం చేశారు, సెలబ్రేషన్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఇంకొక కొత్త అంశం తెర మీదకి వచ్చింది. అసలు ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రిజైన్ చేసిండు? నైతిక బాధ్యతగా వహించి తాను రిజైన్ చేసిండు అనేది అందరికీ తెలిసిందే. మరి అట్లా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా ఎన్నో తప్పులు జరిగినాయి, వాళ్ళు ఇచ్చిన హామీలను కూడా ఎన్నో తప్పిండ్రు. మరి నైతిక బాధ్యతగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తులు కావచ్చు, అక్కడ ఆయా ప్రభుత్వాలోని నాయకులు కావచ్చు, తీసుకుంటారా అనే ఒక చర్చ నడుస్తూ ఉంది. దానికి సంబంధించి అన్ని మాట్లాడడానికి మనతో ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్ నాయకులైన మానవతా రాయ్ గారు మనతో ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. నా నైతిక బాధ్యత ఫలించింది ధర్మేంద్ర ప్రధాన్ విషయంలో. మరి మీ పార్టీ నాయకుల విషయంలో కూడా ఆ నైతిక బాధ్యత ఇప్పుడు ఏమైందనే ఒక చర్చ నడుస్తుంది. ఇప్పుడు నైతిక బాధ్యత ఫలించిందంటానికి వీలు లేదు. అసలు నైతిక బాధ్యత అన్నప్పుడు ఆరోపణలు వచ్చిన రోజే 2024 సంవత్సరంలోనే నీటు ప్రశ్నాపత్రం లీక్ అయింది. అప్పుడు యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ఏ, కాంగ్రెస్, అప్పుడు సీజేపీ పుట్టలే. కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఇది వాటర్ కెనాన్లు, ఇట్లాంటి బాష్ప గోళాలు ముట్టడి కార్యక్రమం జరిగింది. సరే, వాళ్ళు అసలు పార్లమెంట్లో చట్టం చేశారు. భవిష్యత్తులో ఇట్లాంటి తప్పు చేస్తే వాళ్ళు కఠినంగా శిక్షించాలి, 10 ఏళ్ల జైలు శిక్ష, 1 కోటి రూపాయల జరిమానా చట్టం చేసిన తర్వాత దాన్ని మేము విరమించినాం. కానీ ఈయన నైతికత అంటే నైతిక బీజేపీ వాళ్ళకి నైతిక విలువలు ఉండవు, కాంగ్రెస్ వాళ్ళకి నైతిక విలువలు ఉంటాయి. ఎందుకంటే నేను చెప్తున్నా, సీజేపీ పార్టీ గత 9వ తారీఖున పార్లమెంటు ముట్టడి జంతర్ మంత్ర వేదికగా పిలుపునిచ్చినప్పుడే నైతిక బాధ్యత వహిస్తూ నా తప్పు లేకపోయినా నేను రాజీనామా చేస్తున్నా అని చెప్పి రాజీనామా చేస్తూ ఒక మర్యాద, ఒక పద్ధతి ఉండి ఇంత జరిగేది కాదు. ప్రధానంగా సీజేపీ వాళ్ళు కోరింది ఏంది? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. ఈయనపై ఈ అంశం ఆయనకు తెలుసు. గతంలో ఈయన విద్యార్థి నాయకుడిగా ఏబీపీ కార్యదర్శిగా ఒరిస్సాలో ఉన్నప్పుడు ఈయనే పెద్ద ఎత్తున అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పోరాటం చేసి జైలుకు కూడా పోయిండు. మరింత ఇంగిత జ్ఞానం లేదా? ఇట్లాంటి ఆరోపణలు వచ్చినప్పుడు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని. కానీ కాంగ్రెస్ మంత్రులు ఒక్క మాట అన్న, వెంటనే ఎవరు కూడా ఊరికి గాల్లో చేశారు. అదే అన్న, వ్యతిరేకత వచ్చినప్పుడు కాంగ్రెస్ నాయకులకి వీళ్ళ కొంత తేడా ఏంటంటే, కాంగ్రెస్ నాయకులు నైతిక విలువల మీద నిలబడతారు. ఉదాహరణకు నేను చరిత్రలో 2008 నుంచి 1956 వరకు తీసుకుపోతా. 2008 సంవత్సరంలో శివరాజ్ పాటిల్ కేంద్ర హోంమంత్రిగా ఉన్నాడు. ముంబాయిలో బాంబు పేలుడు జరిగితే ఇది నా బాధ్యతే, ఆయనకు సంబంధం లేదు, నా బాధ్యత అని చెప్పి రాజీనామా చేసి తప్పుకున్నాడు. అప్పుడు చిదంబరాన్ని మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా నియమించారు, సోనియా గాంధీ గారి సూచనల మేరకు. అది నైతిక అంటారు, నిబద్ధత అంటారు. ఆరోపణ రాంగలోనే ఇట్లా రాజీనామా చేయటం. అదేవిధంగా 1999లో పాత బీజేపీ వాజ్పేయి హయాంలో ఉన్నప్పుడు నితీష్ కుమార్ ఉండే కదా, కలకత్తాలో ఎక్కడో రైలు ప్రమాదం జరిగితే రైలు ప్రమాదం జరిగిన నిమిషాల్లో ఇది నా బాధ్యత అని చెప్పి నితీష్ కుమార్ గారు రాజీనామా చేసిన. అది నైతికత, నిబద్ధత అంటే. అదేవిధంగా 1993 సంవత్సరంలో ఒక రష్యన్ జెట్ ఫ్లైటు భారతదేశంలో కూలిపోతే విమానయాన శాఖ మంత్రిగా ఉన్న మాధవరావు సింధియా గారు 93లో ఇది నా బాధ్యతే అని చెప్పి రాజీనామా చేసి తప్పుకున్నాడు. అది నైతికత, నిబద్ధత. ఇది దీన్ని ఏమంటారు? మీరు రిజైన్ చేయని విషయాలు అంటే మీరు ఇక్కడ కోల్పోయిన విషయాలు, ఇచ్చి మాట తప్పిన విషయాల సంగతి అది నేను చెప్తాను. అక్కడికే వస్తాం. మేము మా నిబద్ధత ఏందో, మా ఉద్యమ స్ఫూర్తి ఏందో, మేము ఏ విధంగా ప్రజాస్వామ్య ఉద్యమాలను గౌరవిస్తామో అది కూడా వివరిస్తాను నేను. అదేవిధంగా అక్కడ 93 అయిపోయింది. 1900 టీటీ